హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వీరబాబు. మీరు చూస్తున్నారు ఎస్వి ఎలక్ట్రికల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో ఏం తెలుసుకోబోతున్నామంటే సోలార్ ఫెన్సింగ్ అనేది మనకి రైతులకి చాలా అవసరం అన్నమాట. ఈ జామ తోటలు గట్టా చాలా రకాల కూరగాయల తోటలు గట్టా వేస్తున్నప్పుడు వాళ్ళకి ఈ కోతులు, అడవి పందులు గట్టా చాలా రకాల జంతువులు ఇబ్బంది పెడుతూ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు చాలామంది మనకి వ్యవసాయం చేయడమే మానేశారనమాట. అలాంటప్పుడు ఇంకా ఈ ఆటిలికి కాయలేక, ఉండలేక కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇలాంటి ఆటిలకి మనం సోలార్ ఫెన్సింగ్ అనేది మనకి అందుబాటులోకి వచ్చింది కాబట్టి, ఈ సోలార్ ఫెన్సింగ్ అనేది ఎయడానికి మనం ముందుకొచ్చామనమాట. ఇప్పుడు మనం ఆ సోలార్ మెషిన్ ఎక్కడ దొరుకుతుంది, ఎలా కొనుక్కోవాలి, ఎక్కడ ఫిట్ చేసుకోవాలనేది మనం ఈ వీడియోలో పూర్తిగా చూద్దాం. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్టయితే మా ఛానల్ తప్పకుండా ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మేము ఇప్పుడు రాజనగరం బైపాస్ రోడ్లో అయితే ఉన్నాము. పంచముఖ ఆంజనేయ స్వామి రోడ్డు ఎదురుగుంటా మనకు ఒక ఆపోజిట్ రోడ్డు కనిపిస్తుంది. అదే కలవచర్ల రోడ్డు అనమాట. ఇప్పుడు చూడు, ఆ లారీ వెనకాల ఉన్నది కదా, ఆ రోడ్డు అనమాట. ఈ రోడ్డు మనం డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. ఎలా వెళ్ళిపోతే మనకి డైరెక్ట్గా మన కలవచర్ల రోడ్డు ఇది. ఒక 8 కిలోమీటర్ల ఊరు అనేది ఉంటుంది అనమాట. ఇది మనకి పెద్ద వంతెన, పెద్ద కాలువ, వైజాగ్ వెళ్ళి కాలువ అనమాట. పోలవరం ప్రాజెక్ట్ నుంచి ఉంటుంది. కాలువ అయితే చాలా పెద్దదే. ఇది కలవచర్ల దగ్గరలో ఉంది. మనం ఊరి దగ్గరికి అయితే వచ్చేసాము. ఇప్పుడు మనం ఊరి ఎంట్రన్స్లో ఉన్నాము. ఓకే ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఇక్కడ మనం ఊళ్ళోకి రాగానే డైరెక్ట్ వెళ్ళిపోతే సచివాలయం ఉంటుంది. సచివాలయం వెనకాల నుంచి ఈ బైక్ వెళ్ళింది కదా, ఈ రోడ్డు అంటే ఎదురుకి వెళ్తే ఇక్కడే అనమాట. ఈ కనపడి రేకుల షెడ్లే కనపడుతుంది, అదే అనమాట. ఇది సోలార్ ఫ్యాక్టరీ అనమాట. వాళ్ళు మనకి ఇక్కడ అన్నీ తయారు చేసిస్తారు. మేము ఒక 6 గుంచాల నేలకి అని చెప్పేసి అన్నాము. అంటే మాకు ఈ మిషన్ సరిపోద్ది, ఇది తీసుకోండి అని చెప్పేసి అన్నారు. ఈ మిషన్ ఇన్స్టాల్ చేయడం కూడా మాకు చాలా ఈజీ అనిపించింది అనమాట. చెప్పారు. ఈ బ్లాక్ వైరు, ఈ బ్లాక్ మాకు కనిపిస్తుంది కదా, దాని వైరు ఎర్త్ వైర్. అది మన భూమిలో పాతి పెట్టాలి. రెడ్ వైర్ అనేది ఫెన్సింగ్కి ఇవ్వాలన్నమాట. ఈ మిషన్ మనకి 12 వోల్ట్స్ బ్యాటరీ, చిన్న బ్యాటరీ అంటే ఛార్జింగ్ పంపు, సేల్కి మందు కొట్టి పంపు ఉంటుంది కదా, ఆ పంపులో ఉన్న బ్యాటరీ అంత బ్యాటరీ ఉంది. సోలార్ బ్యాటరీ అనమాట. అయితే ఇప్పుడు మనకి దానికి ఫిట్టింగ్ సామాన్లన్నీ ప్యాక్ చేస్తున్నారు. చూసారు కదా, ఈ పైపు అనేది మనం భూమిలో పాతి ఈ పైపుకి పైన అనేది మనం మిషన్ ఫిక్స్ చేసుకోవాలి. వాటికి పూసలు కూడా అడిగాము. ఈ పూసలు కూడా మొత్తం అన్నీ కూడా మనకి మిషన్తో పాటు అంటే రావు. మనకి ఏం కావాలో అన్నీ కూడా కొనుక్కోవాలి. మిషన్ ఒకటే వస్తుంది. అలాగే ఆ మిషన్ వచ్చే రేట్ అనేది మనకి 9,000 చెప్పారు. ఇలా మొత్తం అన్నీ కలిపి మనకి వైరు గట్ట అన్నీ తీసుకుంటే దగ్గరగా ఒక 13,000 అయితే అయ్యింది. మిషన్ అయితే శుభ్రం డేట్ వేసి 1 ఇయర్ గ్యారంటీ అని చెప్పారు. మనకి ఏ ప్రాబ్లం వచ్చినా తీసుకొచ్చి చేసిస్తామని చెప్పారనమాట. ఇవి చూశారు కదా, ఇవి పురుగులకి పట్టడానికే, కొన్ని పొలాల్లో పురుగులు అనేవి ఉంటాయి కదా, ఆ పురుగులు పట్టడానికి ఇది ఒక మిషన్ అనమాట. అలాగే వీళ్ళ దగ్గర స్ట్రీట్ లైట్లని, ఇంట్లకి ఇన్వర్టర్ మొత్తం అన్నీ కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయి. ప్రతి సామాను సోలార్కి సంబంధించింది ఏదైనా సరే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారనమాట. ఇవి మనం ఫ్లవరీ గోడ పైన ఫిట్ చేసుకుని డైరెక్ట్ వైర్ లాక్కోవచ్చు అనమాట. అంటే మనం కొంతమందికి పైన వేస్తాం కదా ఫెన్సింగు, ఫ్లవరీ గోడ పైన, వాటికి అనమాట ఇవి. గొట్టం వచ్చి రేట్ చెప్పారు 250 అలా చెప్పారు రేటు. మీరు ఇంకా డౌట్ అయితే మీరు ఎవరికైనా కావాల్సి ఉంటే కనుక ఈ నెంబర్కి ఫోన్ చేయండి. ఇవి వీళ్ళు మొత్తం సోలార్ అనేది మొత్తం ఉపయోగించి ఇక్కడ నడుపుతూ ఉన్నారనమాట. వీళ్ళు వాడుకున్న సోలారు పవరు ఇంకా మిగలగా గవర్నమెంట్కే వీళ్ళు రిటర్న్ ఇస్తున్నారనమాట. అంటే గవర్నమెంటే వీళ్ళకి ఇంకా డబ్బులు కట్టవలసి ఉంటుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ పవర్ అనేది చాలా ఎక్కువ వీళ్ళు జనరేట్ చేస్తున్నారు. ఇక్కడైతే చాలా బాగుంది. మొత్తం అన్ని మెటీరియల్ దగ్గర దొరుకుతున్నాయి. వైర్ అనేది మేము 20 కేజీలు అడిగాము. 20 కేజీలు 6 గుంచాలు సరిపోద్ది అనుకున్నాం, కానీ సరిపోలేదు. ఆ తర్వాత మళ్ళీ ఇంకొక 10 కేజీలు తీసుకున్నాం అనమాట. వీళ్ళు మొత్తం అన్నీ ఇక్కడే మనకు తయారు చేసి మా సప్లై అనేది చేస్తూ ఉన్నారు. మనకి తూర్పుగోదావరి జిల్లా రాజనగరం కాకినాడ వెళ్ళే రోడ్డు, అంటే రాజమండ్రి నుంచి కాకినాడ వెళ్ళే రోడ్డు మధ్యలో రాజనగరం తగులుతుంది. రాజనగరం నుంచి మనం ఈ కలవచర్ల అనే ఊరు మనం వెళ్ళొచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, మీకు రైతులకైతే చాలా ఉపయోగపడుతుంది. ఇది పవర్ అనేది చాలా బాగుంది. ఇన్స్టాలేషన్ అయితే చేసాము, మీకు కూడా చూపిస్తాను ఎలా చేసామన్నదని. ఈ మిషన్ అనేది అయితే మేము తీసుకున్నాము. చూసారు కదా, ఈ మిషన్ ఇచ్చారు మాకు. ఈ మిషన్ అయితే మాకు సరిపోద్దని చెప్పారు. ఒకవేళ మీరు ఇంకా ఎక్కువ భూమి ఉంది, ఎక్కువ ఫెన్సింగ్ కావాలి అని అనుకుంటే కనుక ఇంకా పెద్ద మిషన్లు ఉన్నాయన్నమాట. ఎక్కువ బ్యాటరీ సైజ్ పెరుగుతుంది, ప్యానల్ బోర్డ్ సైజ్ పెరుగుతుంది, పవర్ అనేది పెరుగుతుంది కూడా. మొత్తం అన్నీ వీళ్ళ దగ్గర మనకి బోర్డులు, బ్యాటరీలు అన్నీ అవైలబుల్ ఉన్నాయి. మొత్తం అన్నీ కూడా వీళ్ళు మనకి వేసిస్తూ ఉన్నారు. మనకి ఇబ్బంది ఏమీ లేదు. మనకి రిపేరింగ్ కూడా చాలా ఈజీగా వీళ్ళు చేసి ఇచ్చేస్తున్నారు.
చూసారు కదా, ఇవన్నీ అవే మిషన్లు. ఈ బ్యాటరీ చూసారా, ఇది ఏదో కార్ బ్యాటరీ లాగా ఉంది, ఎక్సిడ్ బ్యాటరీ అనమాట. అంటే సోలార్ బ్యాటరీలు. సోలార్ బ్యాటరీకి మామూలు బ్యాటరీకి తేడా ఉంటుంది. కాబట్టి మనకు సోలార్ బ్యాటరీ వాడతాము. ఇవన్నీ సామానం చూసారా, చాలా ఎక్విప్మెంట్ ఉంది వీళ్ళ దగ్గర. ప్రతి దానికి కూడా రైతుకి పనిచేసి ప్రతి సోలార్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారనమాట. ఇది చూసారు కదా, ఎక్కువ భూమి ఉన్న వాళ్ళకి ఈ ప్యానల్ బోర్డు. దీనికి పెద్ద బ్యాటరీ వస్తుంది, అలాగే అలారం కూడా వస్తుంది. నెంబర్ కూడా ఇచ్చారు దీని మీద, మనం ఫోన్ చేయొచ్చు. ఇవేమో ఇంటికి వేసుకునే బ్యాటరీ అనమాట. వీళ్ళైతే ఈ బ్యాటరీ వాడుతున్నారు. 200 mAh బ్యాటరీలు, 2 బ్యాటరీలు, 2000 కెపాసిటీ ఇన్వర్టర్ అనమాట ఇది. అంటే ఏసీలు కూడా తిప్పేసుకోవచ్చు దీని మీద. వీళ్ళు మొత్తం ఇంకా నార్మల్ పవర్ అనేది వాడకుండా మొత్తం సోలార్ పవర్ అనేది యూజ్ చేస్తూ ఉన్నారు. ఎక్సిడ్ బ్యాటరీతో వీళ్ళు ఇన్వర్టర్ని అయితే చేసుకున్నారనమాట. చాలా మందికి ఇచ్చారంట. ఈ సోలార్ అనేది ఎప్పుడు ఎనర్జీ బాగానే ఉంటుంది. కాకపోతే మన కరెంట్ బిల్ ఎక్కువ వచ్చే వాళ్ళు వేసుకుంటే వాళ్ళకి ఇంకా ఉపయోగపడుద్ది అనమాట. చూసారు కదా, వీళ్ళు నీట్గా మిషన్ అనేది ప్యాక్ చేశారు. మిషన్ అయితే ఇప్పుడు ప్యాకింగ్ అయిపోయింది. ఇప్పుడు మీ సేల్కి అయితే వచ్చేస్తున్నాము. చూసారు కదా, ఇది మీకు చూపించడానికి పెట్టాము. మీకు ముందుగా చూపిస్తాను, ఫెన్సింగ్ ఎలాగ వేసామన్నది మీకు చూపిస్తాను. చూసారా, మేము ఇలాగైతే దీన్ని ఫిట్ చేసాము. అంటే మాకు హైట్ సరిపోవట్లేదని చెప్పేసి కర్ర నుంచి దీనికి సపోర్ట్ ఇచ్చామన్నమాట. ఒక లాక్ ఇస్తారు. మనం ఈ లాకు ఆన్ చేసుకుంటే ఆన్ అవుతుంది, లేకపోతే ఆఫ్ చేసుకుంటే ఆఫ్ అవుతుంది. అదే మనకి లాక్ అనమాట దానికి. మేమైతే ఈ ఫెన్సింగ్కి సిమెంట్ తమ్మాలు వాడాము. సిమెంట్ తమ్మాలు అక్కడక్కడ వాడాము, మూలల్లో వాడాము, తర్వాత వచ్చి అక్కడక్కడ వాడాము. మిగతా అన్నీ కూడా పీవీసీ 1 ఇంచ్ పైప్ తీసుకుని వాటికి బెజ్జాలు కోసి, అంటే మీకు కింద నుంచి పై వరకు కూడా వైర్ అనేది లాగామన్నమాట. అందుకే మాకు వైర్ కూడా ఎక్కువ పట్టింది. ఒకవేళ ఫెన్సింగ్ గట్టా ఆల్రెడీ వేసి ఉంటే మీరు వైర్ అనేది తక్కువ పడుతుంది. మాకు కింద నుంచి పైకి 10 లైన్లు అయితే వేసామన్నమాట. ఈ 10 లైన్లకి మాకు దగ్గరగా 25 కేజీలు వైర్ అయితే పట్టింది, 6 గుంచాల నేలకే కూడాని. ఇవన్నీ కూడా మనం నీట్గా జనం ఎక్కువ ఉండాలి. అంటే ఒక 4-5 ఉంటే ఈజీగా అయిపోతుంది. ఎందుకంటే ఒకళ్ళు గొట్టం నుంచి ఎక్కించుకుంటూ వెళ్ళాలి, ఒకళ్ళు లూజ్ లాగుతూ ఉండాలి. చుట్టూరు వైర్ అనేది కట్ అవ్వకుండా మనం నీట్గా లాక్కోవాలని అంటే కంపల్సరీ ఒక 4-5 ఉంటే ఈజీగా అయిపోద్ది అనమాట పని. చూసారు కదా, ఇలా లాగేమన్నమాట. గొట్టాల్లోంచి కన్నాల్లోంచి లాగేసి ఇప్పుడు మనం ఈ దగ్గరికి లాక్కొచ్చేసి అప్పుడు లాస్ట్ని పూసలు వేసి టైట్లు చేసామన్నమాట. టైట్లు అంటే మరీ అంత గట్టి టైట్లు ఏం అవసరం లేదు. మనం కరెక్ట్గా వైరు ఏలాడిపోకుండా లాగితే సరిపోద్ది. ఎందుకంటే ఇవన్నీ ప్లాస్టిక్ గొట్టాలు కదా, గట్టిగా లాగారంటే ఇరిగిపోతాయి అనమాట. అందుకని చెప్పేసి జాగ్రత్తగా వేసుకోవాలి. కోతులకి గట్టా దూరిపోకుండా మనకి ఈలుగా ఉండేలాగా, కోతులు లోపలికి వెళ్లకుండా ఉండేలాగా గ్యాప్ పెట్టి వేసుకోవాలన్నమాట. అంటే ఒక 8 అంగుళాలు 10 అంగుళాలు అలా వేసుకుంటే సరిపోద్ది. ఇంకా అంతకు మించి ఎక్కువగా బారు పెంచినా కానీ దూరిపోతాయి అన్నమాట కోతులు. ఇప్పుడైతే ఇలా వేసాం ఫెన్సింగు. చూసారు కదా, ఇలా వచ్చింది, నీట్గా వచ్చింది. మనం వైర్లన్నీ కలిపేసుకోవాలి. మొత్తం ఒక వైర్కి ఒక వైర్ లింక్ వేసిన తర్వాత ఒక వైర్ అనేది మనం సోలార్ నుంచి ఈ ఫెన్సింగ్కి ఇస్తాము. మనకి రెడ్ పిన్ చూపించారు కదా, మిషన్ చూసారా, ఇలా ఫిట్ చేసాము. మనకి దీని మీద ఫోన్ నెంబర్ ఇచ్చారు, సోలార్ పవర్ ఫెన్సింగ్ ఎనర్జర్ అని చెప్పేసి నేమ్ అయితే ఉంది దీని మీద. ఒక వైర్ ఏమో సోలార్కి ఇచ్చాము, ఒక వైరు భూమిలోకి ఎర్త్ అన్నమాట. ఇది మనకి బ్లాక్ పిన్ ఇచ్చింది, భూమిలోకి ఒక ఎర్త్ పైప్ కూడా ఇస్తారు. అది తెగొట్టి మనం ఆ వైర్ అనేది ఎర్త్ పైప్కి ఇవ్వాలన్నమాట. ఇచ్చిన తర్వాత మనం లాక్ అనేది ఆన్ చేస్తే ఎక్కడైనా మనకి షార్టేజ్లు వస్తున్నాయా అంటే భూమి ఎర్త్ తగిలితే కనుక చెట్టు కొమ్మలు తగిలినా గడ్డి పరకలు తగిలినా సరే మనకి టప్ప మన సౌండ్ వస్తూ ఉంటుంది. ఆ సౌండ్ చూసుకుని మనం ఎక్కడ తగులుతున్నాయో అని చెప్పేసి ఎతికి మనం క్లియర్ చేసుకుంటే సరిపోద్ది అనమాట. చూసారు కదా, మేమైతే ఇలా చేసాము. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో రైతులకు బాగా ఉపయోగపడుతుందని మేము ఆశిస్తున్నాము. మీరు రైతులకు చేరేలాగా ఈ వీడియోని అయితే మీరు ప్రతి ఒక్కరికి పంపుతారని కోరుకుంటున్నాము. మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారని కోరుతున్నాము. ఓకే ఫ్రెండ్స్, సర్వే జన సుఖినో భవంతు.